మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాకుంభమేళ ముగిసే శివరాత్రి రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. నిజానికి ఆకాశంలో ఎప్పుడూ వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం నేరుగా చూడలేం. కానీ కుంభమేళ ముగిసే టైంలో ఫిబ్రవరి 26న భారతదేశంలో 7 గ్రహాల అద్భుత విన్యాసాన్ని నేరుగా చూడవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే మహాకుంభమేళ సమయంలో ఈ ఖగోళ వింత జరగడం అపూర్వం అంటున్నారు వేద పండితులు. భూమిపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరగా మహాకుంభమేళాను ప్రపంచం మొత్తం అభివర్ణించింది. అలాంటి సమయంలో అంతరిక్షంలో ఓ అరుదైన వింత జరగనుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వస్తాయి. అలాగే ఈ ఫిబ్రవరి 26న మహాకుంభమేళా ముగింపు రోజున రాత్రివేళ సౌర కుటుంబంలోని 7 గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్లోకి రానున్నాయి. ఈ గ్రహ విన్యాసం అరుదైన ఖగోళ సంఘటనగా ఉంటుంది. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే 7 గ్రహాలు ఆకాశంలో ఒకే చోట కవాతు చేయడం, మరీ ముఖ్యంగా మహాకుంభమేళ ముగిసే సమయానికి ఈ విశేషం జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌరగ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా సైంటిస్టులు కనిపెడుతుంటారు. ఈ విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో మాత్రమే సాధ్యపడుతుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున ఈ విచిత్రం స్పష్టంగా కనిపించనుంది. ఇదిలో ఉండగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళా గొప్పతనాన్ని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, గంగా నది, భారతదేశం మహాకుంభమేళాపై నిరాధార ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేసిన 56.25 కోట్ల మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడమే అన్నారు. త్రివేణి సంగమంలోనే నీరు స్నానాలు చేయడానికి కాదు, తాగడానికి కూడా పనికొస్తుందని స్పష్టం చేశారు. ఇది వాల్టి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.